కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలు, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా దూత మరియ, భయపడకు, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీ గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడ్డాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చిన. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతమునదే ఉండదని ఆమెతో చెప్పగా అందుకు మరియ, నేను పురుషుని ఎరుగుందని ఇది అలాగో జరిగిన దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు సర్వోన్నతుడే దేవుడి కుమారుడు అనబడను. లూకా సువార్త 1:26-35 వరకు. My name is Teta. I am studying 6th class. మహోన్నతుని చోటన నివసించువాడు, సెలవుశక్తి నేను విశ్రమించువాడు. ఆయనే నాకు నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊళ్ళో ఉండి ఆయన నిన్ను విడిపించుము, నాశకరమైన తెలుగు రాకుండా నిన్ను రక్షించుము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడుము డాళ్ళ అన్నది రాత్రి వేళ కలుగు భయమును కలను, పగిటి వేళ ఎగులు బాణను కలను, చీకటిలో సంచరించి తెగులు కలను, మధ్యాహ్నంపు పాడు చేయు నీవు రోగులు కలను. నీవు భయపడకుందు, నీ ప్రక్కల 1000 మంది పడదును, నీ గుడి ప్రక్కల 10,000 మంది కొలను. ఏ అపాయం నీ ఎదుటకు రాదు. నీవు కొల్లారా చూచుచుండగా భక్తిహీనుడు ప్రతిఫలము కలుము. యెహోవా నీవే నా ఆశ్రమని, మహోన్నతుడైన దేవుని నీకు నివాసముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును ఏ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన గూర్చి తన దూతలను ఆజ్ఞాపించదు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును నాగుపాము త్రొక్కదవు, కొదమ సింహను భుజములను త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనికి గణపరచెదను, నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నిలుపువాడు కనుక నేను అతనికి గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసాను. దిగ్గవి చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. కీర్తనలు 91-16 వచనాలు. My name is Sushant. I am studying 6th class. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే, ఆయన కృప నిరంతరమును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే, ఆయన కృప నిరంతరముండును. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యం చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన జ్ఞానం చేత ఆకాశం కలుగజేసాను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన పగటి నీళ్ళటకు సూర్యుని చేసాను, ఆయన కృప నిరంతరముండును. ఆయన రాత్రి నీళ్ళటకు చంద్రుని నక్షత్రములను చేసాను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఐగుప్తు దేశపు తొలిచెవులను హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలు ప్రజలను రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి బహుబలం చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుపుమా దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఫరో అతని సైన్యాన్ని ఎర్ర సముద్రం ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. కీర్తనలు 136 కీర్తన 1-15 వచ్చి